హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం అటామిక్ స్ట్రక్చర్ అనే కెమిస్ట్రీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. మన ప్రీవియస్ వీడియోస్లో హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని మీద ఒక సమ్ కూడా చేసాం. నెక్స్ట్ చూడండి, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్. సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్. సో ఈ కాన్సెప్ట్ లో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏంటి? క్వాంటమ్ నెంబర్స్. సో ఫస్ట్ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, సెకండ్ది అజిముతల్ క్వాంటమ్ నెంబర్, థర్డ్ది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ఫోర్త్ది స్పిన్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. అంటే అర్థం ఏంటి? షెల్ అంటే ఎలక్ట్రాన్ ఏ షెల్లో ఉంది అంటే మీరు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసేటప్పుడు 1s 2s 3s 4s అని చదువుతూ ఉంటారు కదా. సో ఇక్కడ నేను 3p అనే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. సో ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏమవుతుంది? 3 అవుతుంది. n వచ్చేసి 3 అవుతుంది. సో సెకండ్ కాన్సెప్ట్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి? సపోజ్ మనం ఇక్కడ 3p తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్. 3 ఏమో మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అన్నాం. అలాగే ఇక్కడ ఏ ఆర్బిటాలు మనకు p ఆర్బిటాల్ అకార్డింగ్ టు 3p మనం చెప్పుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ ఎల్ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎల్ అనేది మనకు s ఆర్బిటల్, p ఆర్బిటల్, d ఆర్బిటల్, f ఆర్బిటల్. ఈ s ఆర్బిటల్ కు 0 అవుతుంది, అలానే p కు 1 అవుతుంది, d కు 2 అవుతుంది, f ఆర్బిటల్ కు 3 అవుతుంది. సో ఇక్కడ ఎల్ వాల్యూస్ వచ్చేసి 0 to n-1 ఉంటాయి. సో ఇక్కడ n అంటే మనకు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మనం 3 అని తీసుకున్నాం కదా 3p ఆర్బిటాల్ లో. సో n ప్లస్ లో మనం 3 రాస్తే 0 to 3-1 వచ్చేసి 2. మొత్తం ఇక్కడ మనకు 3 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి. 0 కు వచ్చేసి s ఆర్బిటాల్, అలానే 1 కు p, 2 కి ఏమవుతుంది d ఆర్బిటాల్ అవుతుంది. సో ఇవన్నీ వచ్చేసి మీకు 3s 3p 3d. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్కి వచ్చేసి మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయమ్మా అంటే 2l + 1 వాల్యూస్ ఉంటాయి. ఈ 2l + 1 వాల్యూస్ అంటే ఏంటి? మనకి ఇక్కడ -l2 + l. సో p ఆర్బిటాల్ కు l వాల్యూ వచ్చేసి 1 కదా మనం. సో ఇక్కడ 1 సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, 2 × 1 + 1 అంటే మనకు టోటల్ గా 2 1 2 + 1 ఇక్కడ 3. అంటే పాసిబుల్ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ మనకు 3 వాల్యూస్ ఉంటాయి. -1 0 + 1. సో ఈ 3 వాల్యూస్ పాసిబుల్ m వాల్యూస్ అవుతాయి. p ఆర్బిటాల్ కు ఎన్ని ఇక్కడ బాక్సులు ఉంటాయి? 3 బాక్సులు ఉంటాయి. అంటే -1 0 + 1. సో 3 బాక్సెస్ ఉంటాయి. ఈ 10th క్లాస్ లో చూసే ఉంటారు కదా ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ లో. స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే మనకు ఒక బాక్స్ లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో 1s2 అంటాం కదా మనం. సో ఒకటేమో అప్పర్ స్పిన్, ఒకటేమో లోయర్ స్పిన్. సో అప్పర్ స్పిన్ వాల్యూ వచ్చేసి +1/2, అలానే లోయర్ స్పిన్ వాల్యూస్ వచ్చేసి -1/2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.